హాయ్ అండి. వెల్కమ్ టు నక్షత్ర డైలీ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను. ఇక్కడ మేము యాన్యువల్ డే అయిపోయిన తర్వాత ఇంకా రిటర్న్ ఊరికి వెళ్తున్నాము. సండే యాన్యువల్ డే పెట్టారు కదా, అందుకని నెక్స్ట్ డే హాలిడే ఇచ్చారు. వచ్చాము, ఇంకా రావట్ల బస్సు. సో నెక్స్ట్ బోర్ కొడుతుందని ఏం చేస్తుందో చూపిస్తాను నేను. సరే ఆడిపోయి మళ్ళీ ఇడిపోయి ఇంకా మమ్మీ ఏం చేస్తుంది, ముద్దుంది చూస్తుంది, డాడీ వెయిట్ చేస్తున్నాడు. దాదాపు 1.5 hours వెయిట్ చేసిన తర్వాత బస్సు వచ్చింది. అది కూడా స్టాండింగ్లో ఉన్నారు. బైపాస్లో ఖాళీ అయిపోతాయంటే బైపాస్ అంటే ఏ బైపాస్ అనుకున్నాము. మదనపల్లి ఇంకా 1/2 hourలో వస్తుందనే వరకు మాకు అసలు సీటే దొరకలేదు. మేమంటే నిలబడుకున్నాము. అక్కడ అమ్మాయి పరిచయం అయింది మాకు బస్ స్టాప్లో. డ్రెస్ వేరే వేసుకున్నాయి, టైట్ ఉన్నాను, మళ్ళీ ఇది నాకు బోరుగా మా పాపకి చిరాగ్గా ఉందంట ఆ డ్రెస్. పెద్ద పాప చెప్తుంది అలాంటివి వేసుకోదు అమ్మాయి, టీ షర్ట్స్ మామూలుగా ఉండే స్మూత్గా ఉండే ఫ్రాక్స్ అయితే ఇష్టపడుతుంది. చిరాగ్గా ఉంది జర్నీ అంతా. మా చిన్న పాప మాత్రం బాగా ఎంజాయ్ చేస్తుంది ఎంతసేపు అయినా. ఇక్కడ తను ఏం చెప్తుందంటే అరటిపండు తక్కువ ఉంటుంది కదా, పడేయి అని. విండో సైడ్ ఉంది కదా అని మా పెద్ద పాపకు చెప్తే అది ఎవరి మీదో లగేజ్ బ్యాగ్ మీద పడిందంట. మేము ఇదే బస్సులోనే ముదివేడు క్రాస్ వరకు వెళ్తున్నాము. వచ్చేటప్పుడు ఫేస్ ఎలా ఉందో, వచ్చిన ఫేస్ ఎలా ఉందో చూస్తారు. చాలా లేట్ అయింది, ఇప్పుడు వచ్చాం. ఇది ముదివేడి క్రాస్ అండి. ఇక్కడ మేము వెయిట్ చేస్తున్నాము ఏమైనా ఆటోలు వస్తాయేమో అని. మా హస్బెండ్ ఏమో అక్కడ నిలబడి చూస్తున్నారు ఏమైనా ఆటో వస్తుందా, లేకపోతే కన్నా మా వాళ్ళకి కాల్ చేద్దాము, స్కూటీ కానీ బండి కానీ ఏదైనా తీసుకున్నామని చెప్దామని. నాకు జర్నీ అంతా నీరసంగానే ఉంది. మార్నింగ్ నుండి ఏం తినలేదు. ఇంకా అయిపోయింది నా పని అని కూర్చునేసాను నేను. ఇంకా ఇక్కడ ఇంటికి రాగానే ఉయ్యాలు ఊగుతున్నారు మా పిల్లలు. వాళ్ళకి ఫేవరెట్ అనమాట అది. కొట్టుకుంటారు నాకొద్దిసేపు అని. అందుకని ఇద్దరిని ఊగమని చెప్పాను. ఇక్కడ మా వాసు వచ్చేసాడు మేము వచ్చామని తెలిసి. ఇంకా బాగా టైంపాస్ అనమాట మాకు. వాడికి మేమున్నా మాకు వాడున్నా కానీ మాట్లాడుకుంటూనే ఉంటాం ఇంకా ఏదో ఒక దాని గురించి. ఇంకా వెళ్తున్నారు. మా ఆయన అడుగుతున్నాడు చేపలు పట్టావంట కదా, ఎన్ని పట్టావు అని చెప్తున్నాడు. మా కోసం అని కొన్ని పెట్టాడంట, కానీ అవి మేము వచ్చేసరికి చనిపోయినాయి. మా పాప చూడండి, మా చిన్న పాప, మా ఆయన బయటికి వెళ్ళాడో లేదో నన్ను వదిలేసి వెళ్ళిపోతున్నావా అని పరిగెత్తింది బయటికి. ఒక్క నిమిషం కూడా వదలదు వాళ్ళ డాడీని. నువ్వు ఎక్కడికి వెళ్ళినా నన్ను తీసుకెళ్ళు అని అంటుంది. ఇంకా మా అత్త వాళ్ళు ఉలవకాయలని కొట్టడానికి వెళ్ళారు. ఇంకా మేము వచ్చారు వాళ్ళు. కొద్దిసేపటికి వచ్చినారు. హాయ్ చెప్పురా. హాయ్. ఈరోజు మా పొద్దున్నే ఫోన్ చేసిన ఊరి నుంచి వస్తా, అప్పుడే కటింగ్ తెలుసు చేపలు తినా చూస్తున్నా లేనే లేవు. ఈరోజు చేపలు దొరకవు అనుకోండి, ధోని దొంగ చూస్తున్నా లేవు. నేను మన దొంగ తలాడుతుంది లేవు. మళ్ళీ చెట్లే పోతామని కడికింది పోయాలని పోతాను. ఇడు చేపలు ఉన్నాయి 10 కేజీలు కూర్చాడా జిమ్ము తొరలో ఆడతా బెంగళూరులో. నీకేది ఎప్పుడు వాసన పుట్టినరోజు? March 31st. కరెక్టా పబ్లిక్ అయిపోయింది మరుసటి రోజే. లాస్ట్ టైం పబ్లిక్ ముందు రోజు. ఇక్కడ మా వాసు అక్క మీ పెళ్లి ఫోటోలు చూద్దాం అత్త అన్నాడు. సరే తీసుకురారా అన్నాను. నేను మా వాసు ఇద్దరమే ఏదైనా కానీ మళ్ళీ చూసుకుంటూ ఉంటాం. మెమరీస్ ఇవి. ఇంకెవ్వరు పట్టించుకోరు పెద్దగా. ఒకసారి చూసామా పెట్టేసామా అనుకుంటారు అంతే. ఇది మా పెళ్ళి అయిపోయిన తర్వాత స్టిల్స్ కోసమని తీసుకున్నాం మేము హార్స్లీ హిల్స్ వెళ్ళి మదనపల్లికి. అది మా రిసెప్షన్ ఫోటో. ఇక్కడ పెళ్ళికొడుకుని చేస్తారు కదా, అది పెళ్ళికొడుకుని చేసిన తర్వాత మా ఊర్లో ఉండి గుడికి వెళ్ళి అక్కడ టెంకాయ కొట్టుకొని రావాలి. ఇవన్నీ కొంచెం క్లారిటీ లేవు, నేను ఆల్బంలో తీశాను కదా.
ఇవన్నీ హాస్లీ హిల్స్లో తీసినవి ఫొటోస్ అన్నీ. కేజీ పైన ఉండవేమి కేజీ. ఇది పెళ్లి కూతురు మండపం దగ్గర దిగుతుంది కదా, అప్పుడు ఎదురు సాంగ్యం అని చేస్తారు. అందరికి ఉందో లేదో ఇది ఎదురు సాంగ్యం అని చేస్తారు. అది హ్యాపీ అది రిసెప్షన్ ఫోటో అండి. ఇప్పుడైతే అసలు గుర్తుపట్టలేము మమ్మల్ని ఇద్దరిని. మమ్మీ అక్క తాతయ్య ఫోన్ పిచ్చుకునేసిందే. పక్కన నక్షత్ర అట్లా అనకూడదు, పోతాయి. పోతుంది అక్క, ఫోన్ చూస్తుంది, గేమ్లు ఆడుతుంది. పో గేమ్ ఆడుతుంది పో అక్క. అక్కడ ఉన్నది మా అమ్మ నాన్న అండి, ఫ్యామిలీ ఫోటో. ఇక్కడ రిసెప్షన్ అయిపోయాక కేక్ కట్ చేయించారు. ఇక్కడ మా వాసు అడుగుతున్నాడు, ఇవి చీరలు ఇంకా ఉన్నాయా నీ దగ్గర అని. ఉన్నాయి కానీ బ్లౌజులు సరిపోవట్లేదని చెప్పాను. నా పెళ్లి చీరలకి బ్లౌజులు నా పెళ్ళికే అంతే. మళ్ళీ నేను కట్టుకుందాం అనుకున్నా కానీ 1 year తర్వాత మా పాప పుట్టిన తర్వాత ఇంకా అసలు నాకు పట్టలేదు. ఇంకా వర్క్ బ్లౌజులైనా ఇచ్చేసాను నేను వేరే వాళ్ళకి. ఇంతవరకు కట్టుకోలేదు. అందరి పరిస్థితి ఇదే అనుకుంటా. ఇది ఒక్కాకు సాంగ్యం ఫోటో అనమాట. ఈ చీర ఉంది కదా పర్పుల్ కలర్, నాకు అస్సలు నచ్చవు అలాంటివి డార్క్ కలర్స్. కానీ నేను చూద్దాము అన్నట్లు తీసుకున్నాను. ఇది అందరికీ నచ్చిందని తీసుకున్నాను, కానీ అది ఫొటోస్లో భలే పడింది. సాంగ్స్ పాడుపో, డాన్స్ అయిపో. ఇది నలుగు పెడతారు కదా ఒక్కాకు సాంగ్యం అయిపోయిన తర్వాత. అంటే ఒక్కాకు సాంగ్యంకి ముహూర్తంకి మధ్యలో ఉండే టైంలో నలుగు పెడతారు. ఆ నలుగు ఫోటో అది. ఇది ముహూర్తంకి రెడీ అయ్యాక బాస్కం కడుతున్నారు. ముహూర్తం ఫొటోస్లో చూస్తే మీరు ఒక మిస్టేక్ గమనించారా చెప్పండి. ఏంటంటే నాకు బుగ్గ చుక్క పెట్టలేదు. నేను హడావిడిలో ఉన్నాను, నాకెవరు చెప్పను కూడా చెప్పలేదు. పెళ్ళి అయిపోయి పెళ్లి ఫొటోస్ చూసేటప్పటి వరకు నేను బుగ్గ చుక్క పెట్టుకోలేదనే విషయమే నాకు గుర్తులేదు. ఇంకా ముహూర్తం ఫొటోస్ చూశారు కదా, మాకు ముహూర్తము నిలబెట్టి చేశారు, కూర్చొని కాదు. చిత్తూరు సైడ్ అంతా నిలబెట్టే చేస్తారంట. ఇది కాళ్ళు కడిగేది. ఇక్కడ మా అత్త మా మామ. నా పెళ్ళి కానీ నేను వారం ముందు నుంచి చేసిన ప్రిపరేషన్స్ అన్నీ ఒక్కటి కూడా చేయలేదు. కనీసం నెయిల్ పాలిష్ కూడా పెట్టుకోలేదు నేను. అన్నీ వేస్ట్ అయిపోయినాయి. అంటే మెయింటెనెన్స్ ముందు నుంచి లేదు కాబట్టి నాకు నా పెళ్ళి కోసం సడన్గా చేయాలంటే నాకు అసలు గుర్తు కూడా ఉండట్లేదు. టైం కూడా తక్కువ ఉంది. 400 300. మా సైడు తాళి కట్టేటప్పుడు అమ్మాయి కాలు మీద కాలు పెట్టి తాళి కట్టాలంట. ఇంకా పసుపు తాడు కడతారు కదా మామూలుగా తాళి, మా సైడు దీంతో కడతారు. అది ఎందుకో నాకు తెలీదు, మా సైడ్ మాత్రం ఇలాగే చేస్తారు. అమ్మ కట్టేది మాత్రం పసుపు తాడుతో కడుతుంది. ఇంకా తలంబ్రాలండి ఇవి. మాకంతా నిలబెట్టే చేశారు, తాళి కట్టేది, తలంబ్రాలు వేసుకునేది మొత్తం అన్నీ. ఇంక ఇదైతే ఫొటోస్ కోసం అని చెప్పి మమ్మల్ని తిరగమన్నారు. ఇంకా ఇది అరుంధతి నక్షత్రం చూపించేటప్పుడు. ఇంకా ఇవన్నీ మిగతా స్టిల్స్ అన్నీ మేము మదనపల్లి హాస్లీ హిల్స్లో తీసుకున్నాము. మా ఊరు నుంచి మదనపల్లికి దగ్గర వస్తుంది కాబట్టి మేము అక్కడికి వెళ్ళాము ఫొటోస్ కోసం అని చెప్పి. ఇంకా ఇక్కడ మా తమ్ముళ్ళు వాళ్ళిద్దరూ కాళ్ళు కడుగుతున్నారు. బావకి కాళ్ళు కడగల కదా అది. ఇంకా బావ కాళ్ళు కడుగుతారు, కానీ నాకెందుకు కడిగారో తెలీదు, అక్కకు కూడా కడగాలి అన్నారు. ఇంకా ఇక్కడ మగ్గులో రింగ్ వేశారు, అది నాకే దొరికింది. ఇంకా ఫొటోస్ చూసేసాక తినేసాం మేము. తర్వాత శనక్కాయలు ఒలుచుకుందామని బయటకు వచ్చాము. చూసారా ఆల్రెడీ వచ్చి కూర్చునేసారు అందరూ. ఇక్కడ నైట్ ఎవరి పాటికి వాళ్ళు ఉండరు, అందరూ ఒక చోట ఉంటారు. అది మా వీధి అండి. మా వీధిలో ఇదంతా అక్కడ కూర్చుంటారు. అక్కడ బకెట్ కనిపిస్తుంది కదా టబ్బు, అది మా ఇల్లు. ఇంకా ఇది మా ఎదురుగా ఉండే వీధి అనమాట. మొత్తం అంతా ఖాళీగా ఉంది. ఇంక ఇక్కడ మా పిల్లలు డ్యాన్స్ వేస్తున్నారు. నేను వాళ్ళ కోసం అని వచ్చాను, తీసుకెళ్ళి పడుకోబెడదామని. వాళ్ళేమో డ్యాన్స్ చేస్తున్నారు. వాళ్ళలో ఉంటే బాగా ఎంజాయ్ చేస్తారు మా పిల్లలు. ఆడుకోవడానికి అందరు ఉంటారు, బయట తిరగచ్చు, అందరు ఉంటారని. ఇంకా మా అత్త మామ కూడా వచ్చేసారు. అక్కడ మా అత్త ఇంకా అందరు చిన్నకాయలు ఒలుచుకోవడానికి కూర్చున్నారు. అక్కడ ఉంది కదా వైట్ శారీ, మా ఆయన వాళ్ళ పెద్దమ్మ, ఇక్కడ మా మావయ్య, అందరం కూర్చున్నాము ఇంకా ఒలవడానికి. అక్కడ
ఒక ఆమె అంటుంది నీకు ఇంకేం పని లేదులే వీడియోలు తీసుకోవడం తప్ప అని. ఇంకా ఇది మా ఫ్యామిలీ ఫోటో అండి. మా అత్త, మా మామ, నేను, మా ఆయన అందరము